పునరుద్ధానము అంటే చనిపోయిన వ్యక్తి మరలా తిరిగి లేపబడుటనే పునరుద్ధానం అని అంటారు. చనిపోయి మరలా మనిషి తిరిగి లేపబడాలి. ప్రపంచంలో చాలామంది చనిపోయారు. చాలామంది మేధావులు, చాలామంది జ్ఞానులు, చాలామంది గొప్పవారు, చాలామంది మహాత్ములు ఎందరో చనిపోయారు. కానీ చనిపోయిన వారు మరలా తిరిగి బ్రతకలేదు. అయితే ఇక్కడ యేసు ప్రభు వారి విషయానికి మనం ఆలోచన చేయగలిగినట్లయితే అసలు బైబిల్ గ్రంథంలో ఎవరెవరు చనిపోయి తిరిగి లేచారు, ఏ ఏ సందర్భాల్లో చనిపోయి తిరిగి లేపబడ్డారు. ఒక సారేపాతు విధవరాళ్ళు ఆ దేశంలో 3.5 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు ఏలియా తనకి ఒక పూట ఆహారాన్ని పెట్టినప్పుడు ఆ తరువాత తనకి ఏ లోటు లేదు. తన కుమారుడు చనిపోయేటప్పుడు ఏలియా వచ్చి ప్రార్థన చేస్తే తిరిగి చనిపోయిన వ్యక్తి బ్రతికింపబడ్డాడు అన్నది మనకి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 21, 22 వచనాల్లో ఈ మాట కనబడుతుంది. ఒకసారి మీరు చదవాలి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 21, 22 వచనాలు. ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని, ఎవరెంతకి ఏలియా గారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవా నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ఒక ప్రవక్త అయిన ఏలియా దేవునికి ప్రార్థించగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు తిరిగి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు తిరిగి బ్రతికాడు. బైబిల్ గ్రంథంలో ఆ సారేపాతు అనేటువంటి విధవరాలు కుమారుడు చనిపోతే ఏలియా ప్రార్థన చేసేటప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి మరలా తిరిగి బ్రతికింపబడ్డారు. అలాగే ఎలీషా అనేటువంటి ప్రవక్త ఆ షూనేమీరు అనేటువంటి గనురాల ఇంటికి తరచూ ఎప్పుడు వెళ్ళినా ఆ ఇంటికి వెళ్ళి అక్కడ నివాసం చేసి అనేకులు సువార్త ప్రకటించేవాడు. ఆమె ఏం చేసింది ఎలీషా గారికి, ఇతడు దైవజనుడని నేను ఎరిగి ఉన్నాను అని తన ప్రవర్తన ఫలాన్ని గ్రహించి తెలుసుకొని అతనికి ఒక మంచం ఉండాలి, అతనికి ఒక టేబుల్ ఉండాలి, అతనికి ఒక దీపం ఉండాలి, అతను వచ్చినప్పుడల్లా విశ్రాంతి తీసుకోవాలి, వచ్చినప్పుడల్లా ధర్మశాస్త్రాన్ని చదవాలి అని ఒక దైవజనుడి గురించి ఆలోచించినటువంటి ఒక తల్లి ఈ యొక్క షూనేమీరు అనేటువంటి ఒక స్త్రీ, గనురాలనే స్త్రీ. ఒకరోజు తన కుమారుడు చనిపోతే అప్పుడు దైవజనుడికి వార్త తెలియజేసింది. ఎలీషా వచ్చి ఆ కుమారుడు గురించి ప్రార్థన చేస్తే చనిపోయిన ఆ కుమారుడు మరల తిరిగి బ్రతికింపడ్డాడు. అది 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 32, 37 వచనాలు. త్వరగా తీసేవారు తీయాలి. ఎలీషా ఆ ఇంట చొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరి లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వారి నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీద ఉంచి బిడ్డ మీద పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కండ్లు తెరిచెను.
అప్పుడు అతడు గెహజీని పిలిచి చాలు. అప్పుడు అతడు అంటే ఇక్కడ షూనేమిరాలు కుమారుడిని ఎలీషా గారు ప్రార్థన చేసి తిరిగి బ్రతికించినట్టు మనకు అక్కడ కనబడుతుంది 2 రోజుల గ్రంథం 13:20-21లో. అలాగనే మరొక సందర్భము మనం చూడగలిగినట్లయితే 2 రోజుల గ్రంథము 13వ అధ్యాయము 20-21 వచనం. 2 రోజుల గ్రంథము 13. తరువాత ఎలీషా మృత్యు పొంది దైవజనుడు చనిపోయాడు. ఇప్పుడు దైవజనుడు ఎలీషా ఒక కుమారుడు గురించి ప్రార్థన చేస్తే చనిపోయిన కుమారుడు బ్రతికింపడ్డాడు. ఏలియా ఒక కుమారుడు గురించి ప్రార్థన చేస్తే ఆ కుమారుడు బ్రతికింపడ్డాడు. మరలా ఏలియా ఆరోహణం అయిపోయాడు, ఎలీషా చచ్చిపోయాడు. చచ్చిపోతే ఆనాడు యూదులు ఏం చేసేవారంటే ఒక సమాధిలో, ఒక రాతి సమాధిలో పెట్టేవాళ్ళు. అలా పెట్టినప్పుడు మరొక సైనికుడు చదివినట్లయితే ఒకసారి అర్థం అవుతుంది. ఒకసారి తర్వాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరం గడిచిన తరువాత 1 సంవత్సరం అయింది చచ్చిపోయింది ఎలీషా. తర్వాత 1 సంవత్సరం అయింది. మోయాబీలు సైన్యము దేశము మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు ఒక శవాన్ని పాతిపెట్టినప్పుడు సైన్యమునకు భయపడి ఆ శవాన్ని ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా ఎక్కడ పెట్టారు శవాన్ని అంటే ఎలీషా గారు ఎక్కడైతే ఆ సమాధిలో పెట్టారో ఆ సమాధి దగ్గరికి ఈ ఒక సైనికుడు శవాన్ని పెట్టడానికి తీసుకెళ్లారా. దింపిన శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు ఎలీషా శల్యమునకు అంటే ఎముకకు అంటే చనిపోయినటువంటి ఎలీషా గారి యొక్క ఎముక సంవత్సరం అయిపోతుంది ఏముంటది, ఎముక ఉంటది. 3-4 రోజులైతే శవం ఉంటది. చచ్చిపోయి సంవత్సరం అయిపోతే ఏమవుతుంది, శరీరం అలా కుళ్ళిపోద్ది లేదా మట్టిలో కలిసిపోద్ది, ఎముకలు మాత్రం ఉంటాయి. అక్కడ ఎముక ఉంది. ఎవరి ఎముక ఇది? ఎలీషా గారి ఎముక ఉంది. ఇప్పుడు ఎలీషా ఎముకకి ఈ సేవకుడి యొక్క శవం తగిలింది. తగలగానే ఏం జరిగింది అక్కడ? మరలా తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచాను అంటే శవం బ్రతికింది. చనిపోయిన ఒక భక్తుడు ప్రవక్త యొక్క ఆ ఎముక తగలగానే ఒక మనిషి చనిపోయిన వ్యక్తి మరలా తిరిగి బ్రతికి. అద్భుతం కాదా? అంటే పాత నిబంధన కాలంలో ఏలియా చనిపోయిన వ్యక్తిని బ్రతికించాడు, అలాగే ఎలీషా చనిపోయిన వ్యక్తిని బ్రతికించాడు. అలాగే ఎలీషా శవం యొక్క ఎముకను ఒక శవం తగిలితే ఆ శవం మరలా తిరిగి బ్రతికింపడ్డది. మరలా వాళ్ళు చనిపోయారంటే మరలా వాళ్ళు చనిపోయారు అంటే చనిపోయి మరలా బ్రతికి మరలా చనిపోయారు. వీళ్ళందరూ కూడా ఈ 3 సందర్భాల్లో ఆ 2 పిల్లలు అలాగే ఈ ఎలీషా ఎముక తగిలేటువంటి ఈ యొక్క వ్యక్తి కూడా మరలా చనిపోయారు. అంటే దాన్ని ఏమంటారు? ఒకసారి లేచి మళ్ళా చనిపోయారు. కానీ యేసుప్రభు విషయం అలా కాదు. అందుకే ఆయన పునరుద్ధానానికి ప్రథమ ఫలం ఆయన. అంటే మరణాన్ని జయించిన వాడు అతడు. పునరుద్ధానం ఏంటంటే మరణాన్ని జయించిన వాడు, మరణములను విరిచేసిన వాడు ఆయన. అంతవరకు అందరూ భయపడి మరణం అంటే యేసుప్రభు వచ్చి ఆ మరణపు కోరలను, మరణపు ముళ్ళను ఆయన శిలువ మరణం ద్వారా తెంచేశాడు, ఇరిచేశాడు, జయించాడు. మరణానికి భయపడద్దు అని సవాల్ చేశాడు ఆయన తిరిగి లేచి. గనుక ఈ 3 సందర్భాలు మనకు కనబడుతున్నాయి. ఇంకా చాలా విషయాలు. మరి కొత్త నిబంధనకు వచ్చినట్లయితే యేసు ప్రభు వారి కాలంలో ఆయన కొన్ని సందర్భాల్లో కొంతమందిని చనిపోయిన వారిని బ్రతికించాడు. యేసు ప్రభు వారు కూడా ప్రవక్తలు బ్రతికించారు, చనిపోయిన వారిని లేపారు. అలాగే యేసుక్రీస్తు కూడా ఈయన ఒక ప్రవక్త, ఈయన ఒక ప్రధాన యాజకుడు. ఏమంటే ఈయన కూడా దేవుడు దైవత్వం కలిగిన వాడు. అయితే ఈయన కొన్ని సందర్భాల్లో మనం చూడగలిగినట్లయితే ఆ మార్కు సువార్తలో 5వ అధ్యాయం 35-42 వరకు మనం చదవగలిగినట్లయితే అక్కడ ఒక సమాజపు మందిరపు అధికారి యొక్క కుమార్తె చావ సిద్ధమైనప్పుడు, చనిపోవడానికి సిద్ధంగా ఉంది. అప్పుడు ఆ సమాజపు అధికారి యాయిరన్న వ్యక్తి ఏం చేశాడంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నా కుమార్తె చావు బతుకుల్లో ఉంది, మీరు వచ్చి నా కుమార్తెను బాగు చేయాలంటే మరి వెళ్ళాడు, అడిగాడు. వెళ్దామని చెప్పి యేసు ప్రభు అన్నారు. ఈ లోపు ఏం చేశారు? ఆ ప్రధాన యాజకుడి యొక్క సైనికులు వచ్చి అయ్యా మరి నీ కుమార్తె చనిపోయింది, మరి బోధకుని శ్రమ పెట్టొద్దు, ఆయన ఎందుకు మరలా తీసుకొస్తావు, నీ కుమార్తె చచ్చిపోయింది ఆల్రెడీగా,
అని అంటే యేసు యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని. నమ్మిక ఉంచు. నువ్వు ఎంత విశ్వాసంతో నా దగ్గరికి వచ్చావో, చావు బతుకులో నీ కుమార్తెను బాగు చేయాలని వచ్చావే, చచ్చిపోయింది కదా, నేనున్నాను నీకు, నువ్వేం భయపడొద్దు. నువ్వెంత నమ్మకం ఉంచావో నా మీద అదే నమ్మకం ఉంచు, నీ కుమార్తె మరలా తిరిగి లేపబడుతుందని చెప్పి వెళ్ళాడు. ఆ చిన్నదాన్ని లేమని చెప్పగానే ఆమె తిరిగి లేచి కూర్చుంది. అంటే యేసుప్రభు చనిపోనాక ఆ చిన్న బిడ్డను తిరిగి లేపగలిగాడు. ఇదొక సందర్భం. మరొక సందర్భం ఏంటంటే, ఒక ఊరు వెళ్తున్నాడు. ఆ ఊరు వెళ్తుంటే ఆ ఊరిలో ఒక విధవరాలు నాయన ఊరికి వెళ్తున్నప్పుడు నాయన విధవరాలు కుమారుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత మరి పాడి మీద పెట్టేసి మోసుకొని వెళ్ళిపోతున్నారు. ఊరు బయటికి వెళ్ళారు. ఊరు బయటికి వెళ్ళారు. అప్పుడు యేసుప్రభు వారి శిష్యులు జనసమూహం వస్తున్నారు. వస్తున్నప్పుడు ఆమెకు ఒక్కగానో కుమారుడు, విధవరాళ్ళు, తన కుమారుడు చనిపోయాడు, బాధపడుతుంది. యేసుప్రభుని చూశారు. అప్పుడు అక్కడికి వెళ్ళి ఆ సందర్భం మనకి సువార్తల్లో కనబడుతుంది. మరి అన్ని మీకు చదవడానికి నేను లోకస్వార్త 7వ అధ్యాయంలో 11-15 వరకు ఉంటుంది. అక్కడ వెంటనే పాడిని ముట్టగానే ఆ కుమారుడు చనిపోయిన వ్యక్తి మరలా తిరిగి బ్రతికే. అంటే వెంటనే చనిపోతే కొంతమందిని యేసుప్రభు తిరిగి బ్రతికించాడు. తర్వాత కొన్ని గంటలు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఊరు బయటకు తీసుకెళ్తున్నప్పుడు కూడా యేసుప్రభు తిరిగి చనిపోయిన వ్యక్తిని తిరిగి బ్రతికించాడు. అలాగే మూడో సందర్భం మనకు అందరికి తెలిసిన విషయమే. లాజరు, మార్త, మరి ఒక మంచి కుటుంబం బేతనీ గ్రామంలో ఉంది. అక్కడ కూడా యేసుప్రభుడు తరచుగా ఆ గ్రామానికి వెళ్తుండేవాళ్ళు, తరచుగా ఆ ఇంటికే వెళ్తుండేవాడు, వాళ్ళకే దేవుని మాటలు చెప్తుండేవాడు. వాళ్ళు కూడా ప్రేమించేవారు. యేసు ప్రేమించిన కుటుంబం అది. ఆ ఇంట్లో ఒక విషాదం జరిగింది. ఏంటో విషాదం అంటే, లాజరు చనిపోయాడు. లాజరు చనిపోతే ఇప్పుడు ఆ మరియా, ఆ మార్త, యేసుప్రభు మరో ప్రాంతంలో ఉన్నారు. కబురు పెట్టారు. ఆయన రావడానికి ఆలస్యం జరిగింది. ఆయనే ఆలస్యం చేశాడు, రాలేదు. వీళ్ళు ఎంత చూస్తారు, చూసి మరి ఇంకెందుకని సమాధి చేశారు. 4 రోజులు అయిపోయింది. అప్పుడు వచ్చాడు ఆయన. అప్పుడు ఎదురుపడి పరిగెట్టి వెళ్ళింది, మార్త వెళ్ళింది, ఆ తర్వాత మరి వెళ్ళింది. మీరు ఉంటే నా సహోదరుడు చావకుంటుంది కదా, అంటే చనిపోయిన వ్యక్తి మీరు చాలా మంది బ్రతికించారు, నా సహోదరుడు కూడా మీరు బ్రతికించగలరు, కానీ ఇప్పుడు సమాధిలో పెట్టేశాం కదా, మరి ఇది సాధ్యం కాదు అని అంటారు. అమ్మా, నువ్వు విశ్వాసం వస్తే నీ సహోదరుడు మరలా తిరిగి బ్రతుకుతాడని చెప్తాడు యేసుప్రభుడు. ఆమంటది, అయ్యా అంత్యదినమందు పునరుద్ధానమందు తిరిగి లేపబడతాడని మాకు తెలుసు అంటుంది మార్త. లేదమ్మా, నువ్వు విధంగా పునరుద్ధానము నేనే, జీవమును నేనే అంటే అప్పుడెప్పుడో చనిపోవాలందరూ తిరిగి లేపబడతారు అంటున్నా కదా. ఇప్పుడే చనిపోయిన వారు లేపేవాడిని నేను, చనిపోయి తిరిగి లేచేవాడిని నేను. అర్థమైందా? చనిపోయిన వాడిని బ్రతికించేవాడు ఆయనే, అలాగే చనిపోయి తిరిగి లేచిన వాడు కూడా ఆయన. అంటే జీవము నేనే, పునరుద్ధానము కూడా నేనే, రెండు నేనే. ప్రపంచంలో ఎవరికి ఇది సాధ్యం కాదు అని యేసుప్రభు వారు చెప్పారు. నమ్మలేదు. అప్పుడు ఆయన ఏడ్చాడు. అక్కడ ఆయన కన్నీళ్ళు గార్చాడు. ఆయన మూలిగాడు. ఈరోజు చాలా మంది చాలా సందర్భాల్లో మన దేవుని నమ్మడంలో అవిశ్వాసం అయిపోతున్నాం, బలహీనం అయిపోతున్నాం. మనం నమ్మకం ఉంచలే కానీ ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అలాగే ఆయన్ని 4 దినాలు సమాధిలో పెట్టినటువంటి లాజరునికి దగ్గరికి వెళ్ళి, లాజరు నువ్వు బయటికి రా అని ఒక్క మాట చెప్పగానే చనిపోయిన లాజరు బయటికి, ప్రేతల వస్త్రం గలవాడు బయటికి వచ్చాడు. ప్రజలందరూ విస్మయం పొందారు. లాజర్ని బట్టి అందరూ విశ్వాసం ఉంచారని బైబిల్లో రాయబడ్డది. ఇక్కడ ఎన్ని సందర్భాలు? 3 సందర్భాలు. అక్కడ ఎన్ని సందర్భాలు? 3 సందర్భాలు. ఇప్పుడు అపోస్తుల విషయానికి వచ్చినట్లయితే, పేతురు గారు అపోస్తుల్లో ప్రాముఖ్యమైన వాడు. ఓసారి ఒక ప్రాంతంలో, యొప్పే అనే ప్రాంతంలో ఒక తబితా అనే శిష్యురాలు ఉంది. ఆమె టైలరింగ్ చేస్తూ బీదలకి, వస్త్రం లేని వారికి, విధవరాళ్ళకి సహాయం చేస్తూ, సక్రియలు చేస్తూ భక్తిని కొనసాగిస్తున్న ఒక మంచి విధవరాలు ఉంది. ఆమె చనిపోయింది. పేతురు గారిని కబురెట్టారు. పేతురు గారు వచ్చారు. వచ్చి ఆమె విషయమే ప్రార్థన చేసినప్పుడు
చనిపోయినటువంటి తబిత ఆ దోర్క మరలా తిరిగి లేపబడ్డది. అంటే అపోస్తుల్లో కూడా చనిపోయిన వారిని లేపినట్టే కనబడుతుంది. అలాగే పౌలు గారి విషయానికి వద్దాం. అపోస్తుల కార్యం, ఇవన్నీ రిఫరెన్స్ మీకు చదివించడానికి సమయం లేదు కనుక నేను ఫాస్ట్గా వెళ్తున్నాను. అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయంలో 8వ వచనంలో 7వ వచనంలో రాయబడి ఉంటుంది. అక్కడ ఏంటంటే ఆయన అంటే కిందకి వెళ్ళిపోతే అదంతా కాకుండా ఆయన అక్కడ బోధ చేస్తున్న ఒక ప్రాంతానికి వెళ్ళి ఒక మేడ మీద మరి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఆ రాత్రంతా వాక్యాన్ని చెబుతున్నాడు. చాలా మంది ఆసక్తిగా వింటున్నారు. ఒక ఐదుకు అని యవనస్తుడు కిటికీలో కూర్చొని నిద్రాభారం వలన, ఏ భారం వలన? నిద్రాభారం వలన జోగి ఆ 3వ అంతస్తులో ప్రార్థన జరుగుతుంది, ఆ కింద పడిపోయి చనిపోయాడు. అప్పుడు పౌలు గారి కింద గబగబా వచ్చి ఆ చనిపోయినటువంటి ఐదుకు మీద ప్రార్థన చేసి మరలా తిరిగి లేపాడు. అంటే మీరు చనిపోయిన దాని గురించి మాట్లాడుకుంటున్నాం మనం. అక్కడ పౌలు గారు చనిపోయిన యవ్వనస్తుడు తిరిగి లేపాడు. అంటే పౌలు చనిపోయిన వ్యక్తిని లేపాడు, పేతురు చనిపోయిన వ్యక్తిని లేపాడు, ఏలియా చనిపోయిన వ్యక్తిని బ్రతికించాడు, ఎలీషా చనిపోయిన వ్యక్తిని బ్రతికించాడు. ఎలీషా ఆ ఎముక తగలగానే ఒక చనిపోయిన శవం మరలా తిరిగి బ్రతికింది. ఇవన్నీ అద్భుతాలు. అలా యేసు ప్రభు వారు కూడా విధవరాల కుమారుడిని లేపాడు, చనిపోయిన వ్యక్తిని. అలాగే ఆ యొక్క సమాజ మంత్రి అధికారి కుమార్తెని చనిపోతే తిరిగి బ్రతికించాడు, లాజరును తిరిగి బ్రతికించాడు. ఇది మనకి బైబిల్లో కనబడుతుంది. మరో చివరికి ఏంటంటే సందర్భం మనకు కనబడుతుంది. ఒక్కసారి యేసు ప్రభు చనిపోయాడు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త నువ్వు జాగ్రత్తగా వినాలి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50 వచనం చూద్దాం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడ్డాయి, నిద్రించిన అనేక మంది మృతుల పరిశుద్ధుల శరీరాలు తిరిగి లేచాయి. అంటే యేసు ప్రభు వారికి సిలువ వేశారు కదా, ఆయన చనిపోయినప్పుడు ప్రాణం విడిచినప్పుడు దేవాలయపు తెర చినిగిపోయింది. అంటే దాని అర్థం ఏంటంటే అప్పుడు ప్రధాన యాజకుడు ఒక్కడే ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి. ఇప్పుడు యేసు ప్రభు మరణం ద్వారా అందరం కూడా దేవుని సేవ చెయ్యాలి. ఎవరైనా దేవుని సేవకి పరిశుద్ధంగా జీవిస్తే అర్హులు. అలాగనే అక్కడ చాలా సమాధుల్లో ఉన్నటువంటి పరిశుద్ధుల శరీరాలు తిరిగి లేపబడ్డారు. అనేక మంది లేపబడ్డారు. యేసు చనిపోయినప్పుడు సమాధుల్లో ఉన్న వారు తిరిగి లేపబడ్డారు. అందరూ బ్రతికేం పడ్డారు, మరలా చనిపోయారా? మరలా చనిపోయారు. ఇప్పుడు చెప్పిన విషయాలు అందరిని కూడా చనిపోయిన వారు తిరిగి బ్రతికబడ్డారు, మరలా తిరిగి చనిపోయారు. అయితే యేసు ప్రభువారు శవము ఆ శిలువ మీద వేలాడుతున్నప్పుడు అది సిద్ధపరచు దినం. ఏ దినం అంటది? సిద్ధపరచు దినం. ఆ దినము 3 గంటలకి మొత్తం దేశం అంతా చీకటి గమ్మేసింది. ఏమండి, ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇక పిలాతు దగ్గరికి ఆ శవాన్ని తీసుకోవడానికి ఒక యోసేపు అనేటువంటి ధనవంతుడు వెళ్ళాడు. ఆ వెళ్ళడము, ఆ రాజుగారిని అడగడము, పర్మిషన్ తీసుకోవడము, పిలాతు దగ్గరికి వెళ్ళి ఆ పర్మిషన్ రావడము, తీసుకొచ్చి ఆ యొక్క దేహాన్ని తీసి తన కొరకు ఒక సమాధి చేసుకుని బ్రతుకున్నప్పుడే ఎవరు? యోసేపు. మనం చేసుకోవచ్చు మన సమాధులు. మనం చనిపోకముందే ఎక్కడ పాతి పెట్టబడాలో సమాధి కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. అతను అలా సమాధి ముందే చేసుకున్నాడు, తన సమాధిని ముందే పెట్టుకున్నాడు. కొంతమంది కోరికలు ఉంటాయి, నేను చచ్చిపోతే అలా పొలంలో పాతి పెట్టండి, నేను చచ్చిపోతే ఇల్లు ఈ స్థలంలో పాతి పెట్టండి, నేను చచ్చిపోతే మా ఆవిడ చచ్చిపోతే నా దగ్గర పాతి పెట్టబడండి, మా ఇద్దరం భార్య భర్తలు కదా అని కోరికలు ఉంటాయి, తప్పేం లేదు. అలాగని అలాగే అక్కడ ఉంటామని కాదు. అక్కడ ఆ తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. అయితే ఒక సమాధి కట్టుకున్నాడు. ఆ సమాధిలో యేసు ప్రభువును పెట్టడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు విశ్రాంతి దినం అనేది 6 గంటలకే వచ్చేస్తుంది, మన రోజు వచ్చేస్తుంది. విశ్రాంతి దినాన్ని యూదులందరూ ఏ పని కూడా చేయకూడదు. ఇప్పుడు ఏం చేశారు, వెంటనే కొంచెం వాళ్ళ దగ్గర అత్తరుంటే, పరిమళ ద్రవ్యాలు ఉంటే, సుగంధ ద్రవ్యాలు ఉంటే వాటిని పూసే శవాన్ని పెట్టేశారు. ఎక్కడ పెట్టారు?
సమాధిలో పెట్టారు. ఎక్కడ పెట్టారమ్మా చెప్పండి అమ్మా? సమాధిలో పెట్టారు. మీరు అలా చెప్తే కొంచెం ముందుకు వెళ్తారు, అయిపోద్ది. అయితే అప్పుడు స్త్రీలందరూ లేరు, స్త్రీలందరూ కూడా దగ్గర లేరు. ఇప్పుడు మనం చనిపోయి మన మాయ గారు చనిపోయారు, చాలా మంది కుటుంబ సభ్యులు వచ్చారు, బాధపడ్డారు, రోధించారు, పువ్వుల దండలు వేశారు, లేదంటే పౌడర్లు, అత్తర్లు, శవానికి పుయ్యాలి. అది ఒకప్పుడు యూదులు కూడా అలాగే చేశారు. పరిమళ ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు, ఏమండి ఇవన్నీ కూడా దేహానికి పోస్తారు. విశ్రాంతి అయిపోయింది. ఆ స్త్రీలందరూ కూడా వెయిటింగ్ చేస్తున్నారు, అవన్నీ కొనుక్కున్నారు. సుగంధ ద్రవ్యాలు, అలాగనే పరిమళ ద్రవ్యాలు, ఇవన్నీ ఆ శనివారం అయిపోతే ఆదివారం ఉదయమే పెందెల కడనే లేచి ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళాలి. ఎవరి సమాధి దగ్గరికి వెళ్ళాలి? యేసుక్రీస్తు సమాధి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? సుగంధ ద్రవ్యాలు, పరిమళ ద్రవ్యాలు యేసు దేహానికి పుయ్యాలి. ఇప్పుడు యేసు ప్రభు చనిపోయే ముందు ఏం చెప్పారు? ఆయన కొన్ని సందర్భాలు చెప్పాడు. నేను చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేస్తారని శిష్యులకు చెప్పాడు. తర్వాత ఉన్న వారందరికీ చెప్పాడు. కొన్ని సందర్భాల్లో, చాలా సందర్భం, 3 సందర్భాల నుంచి వెళ్ళి చెప్పాడు ఆయన. నేను పెద్దల చేతికి అప్పగిస్తాను, నన్ను యాజకులు పట్టుకుంటారు, నన్ను పిలాతు దగ్గరికి తీసుకెళ్తారు, కొరడాలతో కొట్టబడతారు, హింసం పడతాను, చచ్చిపోతాను, మరలా నాకు సిలువ వేస్తారు, చచ్చిపోతాను, మరలా 3వ దినం తిరిగి లేస్తారని చెప్పారు. కానీ వీళ్ళకి అర్థం కాలేదు. ఏం అర్థం కాలేదు? చంపేశారా? పోన్లే, మా రక్షకుడు, మా విమోచకుడు, మా నాయకుడు తిరిగి లేస్తాడు కదా, తిరిగి లేసేటప్పుడు మేమెందుకు సమాధి దగ్గరికి వెళ్ళాలని అనుకోలేదు వీళ్ళు. అంటే వీళ్ళకి అర్థం కాలేదు, అర్థము కాలేదు. వీళ్ళకేం అర్థం అవుతుంది? చచ్చిపోయిన దేహాన్ని ఏం చేయాలి? ఇప్పుడు సుగంధ ద్రవ్యాలతోనూ పరిమళ తైలంతోనూ ఆ దేహాన్ని పూయాలి. మార్కు సువార్త చివరికి వచ్చేస్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయం. విశ్రాంతి దినాన్ని గడిచిపోగానే మగ్దలేని మరియు యాకోబు తల్లైన మరియు సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యాల్ని కొన్నారట. విశ్రాంతిని గడిచిపోయి, విశ్రాంతి దినం శనివారం. ఏ దినం అండి? శనివారం. అప్పుడు శనివారం కూడుకున్న యూదులు విశ్రాంతి సమాజ మందిరాల్లో. ఆ విశ్రాంతి దినాన్ని ఎవ్వరూ ఏమి చేయకూడదు. దేహాన్ని అంటే శవాన్ని ముట్టకూడదు, సుగంధ ద్రవ్యాలతో పూయకూడదు, వంట చేసుకోకూడదు, కర్రలకు వెళ్ళకూడదు, ఏమండి పశువుల్ని కూడా మేపించకూడదు, ఏ పని చేయకూడదు, రాళ్ళతో కూడా చంపేయాల. కనుక విశ్రాంతి దినం అలా ఉండిపోయారు. ఆ దినం ఎంత వేగం అయిపోతే అంత వేగము యేసు ప్రభు దేహానికి వెళ్ళి ఏం చేయాలి? పుయ్యాలట. 16 వచనం. విశ్రాంతిని గడిచిపోగానే మగ్దలేని మరియు యాకోబు తల్లిని మరియు సలోమి వచ్చి ఆయనకు పుయ్యవలని సుగంధద్రవ్యములు కొన్నారు. వారు ఆదివారం పెందెలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి ఎదుకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించిన ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. ఇదేంటి మరి వెళ్తున్నాం కానీ ఆ రాయి ఎవరు పొర్లిస్తారు? అంటే యేసుప్రభు తిరిగి లేస్తాడంటే వీళ్ళు వెళ్ళక్కర్లేదు, లేస్తాడన్న విషయం మర్చిపోయారు వీళ్ళు. ఈరోజు మనం అంటే చాలా విషయాలు వింటాం కానీ మన బైబిల్ని వినము, బైబిల్ని చదవము, అది అవునా కాదని పరిశీలించము, మర్చిపోతాం. ఎలా వింటాం, ఇలా మర్చిపోతాం. మనకి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండదు. ఎన్ని చెప్పండి, ఎన్ని మంచి ముత్యాలు మన మాటలు విన్నా ఇలాగ వింటాం కాలక్షేపంగా, అలాగ మర్చిపోతాం. మరలా ఇంటికి వెళ్ళి దాన్ని మనం నెమరు వేసుకోవాలి, దాన్ని మనం చదవాలి, లేదా దాని గురించి ఆలోచన చేయాలి. అప్పుడు కొంత మనకి నిలబడుతుంది. అందుకే చదువుకుంటున్న పిల్లలకి హోంవర్క్ ఇస్తారు. ఎందుకు హోంవర్క్ ఇస్తారు? అక్కడ ఎన్ని చెప్పినా ఉదయం 9 గంటలు స్టార్ట్ చేస్తారు, సాయంత్రం 5 గంటలకు వదులుతారు. ఇక్కడ కొన్ని ప్రైవేట్ స్కూల్ అయితే ఉదయం అరగదేస్తారు, 7 గంటలు తీసుకెళ్తారు, సాయంత్రం 6 గంటలు పెడతారు. అక్కడ పాపం నలుపుతారు అక్కడ. ఎందుకు? వాళ్ళకి ర్యాంకులు రావాలి, పేరు రావాలి, అనేక మంది అక్కడికి చదువుకోవడానికి రావాలి, డబ్బు రావాలి. మరో ప్రపంచం వాళ్ళు చూడరాళ్ళు. ఉదయం నుండి రాత్రి వరకు ఆ చదువులో నిండిపోవాలి. హోంవర్క్ ఇస్తారు, ఇంటర్వెల్ ఉండదు. అప్పుడు బాగా మెరిట్ వస్తుంది, బాగా చదువుకుంటారు, బాగా ప్రయోజకులు అవుతారు, పెద్ద డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. కారణం అలా అందులో నలిగారు కనుక. మరి దేవుళ్ళలో కూడా మనం అలా నలిగితేనే, అలాగ ప్రయాసపడితేనే మనకి సత్యం అర్థం అవుతుంది. అక్కడ యేసుప్రభు వారు దేహానికి పూయడానికి వెళ్ళారు. అది ఈరోజు మనం ఏం చేస్తున్నాం, మనం దేనికి వెళ్తున్నాం అన్న విషయం మనకు అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. అందరి శరీరాలు భూమి మీద పాతి పెట్టబడ్డాయి. అలాగనే మరి పునరుద్ధానం అనేది ఎలాగుంటుందంటే
దేవుని పిల్లలారా, చాలా సందర్భాల్లో ఇప్పుడు నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు. అలాగనే క్రైస్తవులోనే రెండు వర్గాలు ఉన్నాయి. అంటే నమ్మిన వారందరూ కూడా, దేవుని వాక్యం ప్రకారంగా బ్రతికిన వారందరూ కూడా నీతిమంతులు అనుకుందాం. అలాగే దేవుని నమ్మని వారందరూ కూడా అనీతిమంతులు అనుకుందాం. అలాగే మరి క్రైస్తవేతరులు ఉన్నారు కదా, మరి వాళ్ళు చనిపోతారు, లేదంటే వాళ్ళు వాళ్ళ సాంప్రదాయం కాల్ చేస్తారు. లేదా ఎక్కడ ఇప్పుడు రాజశేఖర్ ఉన్నారు, ఆయన ఎక్కడో అడవుల్లో చనిపోయాడు. ఆయన మొక్కలు పీసులు ఎగిరిపోయి ఏమైపోయాడు అక్కడ. ఆయన ఉన్న స్థలం ఎక్కడ, ఆయన చచ్చిపోయింది ఎక్కడో చచ్చిపోయాడు. ఆయన ఆ దేహం మొక్కలు అయిపోయింది, కనబడలేదు అసలు, మొత్తం కాలిపోయింది. మరి ఇప్పుడు ఎక్కడ ఉందో దేహం అంటే, ఏ ఒక్కరైనప్పటికి కూడా ఒకరోజు పునరుద్ధానం, క్రీస్తు పునరుద్ధానం ఉంది. ఆయన చనిపోయి తిరిగి లేచాడు కదా, మూడో దేని చేయించాడు కదా, మరలా తిరిగి ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు అందరూ బ్రతికేం పడతారు. చివరి విషయం, అందరూ టోటల్ గా ప్రపంచంలో ఎందరు పుట్టారో అందరూ బ్రతికేం పడతారు. ఏంటి మన చనిపోయిన పితరులే మన తిరిగి లేస్తారు అని కాదు అక్కడ. అలాగే నీతిమంతులు తిరిగి లేస్తారని రూల్ ఏం లేదు. చచ్చిపోయిన ప్రతి ఒక్కరూ తిరిగి బ్రతికేం పడతారు. గొల్లవాడు గొర్రెలు వేరుపరిచినట్టు గొర్రెలన్నిటినీ కుడివైపు, మేకలన్నిటినీ ఎడం వైపు. అంటే గొర్రెలంటే నీతిమంతులు, దేవుని చిత్తాన్ని జరిగించిన వారు. మరి మేకలంటే దేవుని మాట విననివారు, తిరుగుబాటు చేసేవాళ్ళు. వీళ్ళందరూ ఒకవైపు ఉంటారు. అప్పుడు తీర్పు ఉంటది. యేసుప్రభు వారు న్యాయాధిపతిగా జడ్జిమెంట్ తీరుస్తాడు. అంటే ఇప్పుడు అందరూ బ్రతికేం పడ్డారా? అందరూ బ్రతికేం పడ్డారు. అందరికీ మహిమ శరీరాలా? అందరికీ మహిమ శరీరాలు. మరి యేసుక్రీస్తు కూడా మహిమ శరీరమైనా మొదట్లోనా? అవును, మహిమ శరీరం అయింది. పునరుద్ధానుడు అయినా, అంటే మరణమే లేదు. పునరుద్ధానుడు యేసుక్రీస్తు మాత్రమే. మరి అందరూ చనిపోయిన లేచారు కదా, వీళ్ళు కూడా మరణాన్ని జయించారు కదంటే కాదు, మరలా తిరిగి చనిపోయారు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి తనకు తానుగానే మూడవ దినాన చెప్పాడు ముందుగానే, నేను లేస్తానని. అలాగే తిరిగి లేచాడు, మరణాన్ని గెలిచాడు. పునరుద్ధానుడైన క్రీస్తు ఆయన యందు ఎవరైతే నిద్రిస్తారో అదే ప్రకారంగా తిరిగి మొదట లేపబడతారు, ఆయనతో వెళ్తారు. అలాగా సజీవులమైన మనం కూడా ఆయనతో ఏకంగా ఆకాశ మండలంలోనికి వెళ్ళిపోతాము. అయితే ఇప్పుడు అందరూ లేపబడతారా? అందరికి మహిమ శరీరాలు ఉంటాయా? అందరికి మహిమ శరీరాలు ఉంటాయి. అంటే పాడవల శరీరం కొట్టినా బాధ అనిపిస్తుంది, కానీ చచ్చిపోయే ప్రసక్తి లేదు. ఇప్పుడు మనకు నేను కానీ బుర్ర మీద వాళ్ళు కొట్టిన 2-3 దెబ్బలు కొట్టినా చచ్చిపోతాను, నాకు 2 కొట్టిన చచ్చిపోతాను. ఇదే శరీరాలు పట్టిన గుండె మీద కొట్టినా, పట్టిన తల మీద కొట్టినా దెబ్బకు అవుట్ అయిపోతాం. ఈ శరీరాలు కాదు, చనిపోతుంది. మరలా మహిమ శరీరాలు వస్తాయి. ఆ మహిమ శరీరాలు పాడవ్వు. అప్పుడు ఈ ఎడం వైపు ఉన్న వారందరినీ అగ్నిగుండం లేస్తారు. అక్కడ అగ్ని ఆడదు, పురుగు కావదు. ఇప్పుడు కుడివైపు ఉన్న వారందరూ కూడా పరలోకానికి వెళతారు. ఆయన పునరుద్ధానుడుగా ఎవరైతే ఆయనలో నిద్రించారో వారందరినీ పరలోకానికి తీసుకెళ్తాడు. కనుక ఆయన పునరుద్ధానుడు, మరణాన్ని జయించాడు, మరణంపై విజయాన్ని పొందాడు. క్రైస్తవులుగా మనం ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఏంటో నిరీక్షణ అంటే పునరుద్ధాన బలము కలిగి. పునరుద్ధానం అంటే ఏమనుకుంటారు? మీకు ఏమర్థమైంది పునరుద్ధానం అంటే? పునరుద్ధానం అంటే మరణాన్ని జయించడం. మరి మనము కూడా ఆ పునరుద్ధాన బలాన్ని పొందుకోవడానికి, అంటే నేను కూడా చచ్చిపోతే మరలా తిరిగి బ్రతుకుతాను. యేసుక్రీస్తు ఎలాగ చనిపోయి మళ్ళీ తిరిగి బ్రతికాడో, ఆయన నమ్మిన నేను అదే ప్రకారంగా ఆయనలాగే జీవించి, ఆయనలాగే భక్తి చేసి, ఆయన్ని అనుసరించి నేను మరణిస్తే నేను కూడా అదే ప్రకారంగా చనిపోయి మళ్ళీ తిరిగి పునరుద్ధానుడే లేస్తాను, ఆయనతో వెళతాను అనే భరోసా క్రైస్తవులు మనకు ఉండాలి. అది క్రీస్తు పునరుద్ధానం అంటే. దానికోసం ఎన్నిటినైనా కాదనుకోవాలి, దానికోసం ఎన్నిటినైనా పక్కన పెట్టాలి. ఎందుకు? తిరిగి లేస్తాం కదా, మరణాన్ని గెలుస్తాం కదా, మరణపై విజయం కదా, మనకు మనముగా లేవలేం. యేసుక్రీస్తు నమ్మితేనే, యేసుక్రీస్తుని ఆశ్రయిస్తేనే పునరుద్ధానాన్ని మనకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక దేవుని పిల్లలారా, మనందరం కూడా అలాంటి పునరుద్ధానం గొప్పదని, అలాంటి పునరుద్ధానము పొందాలని యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచి మనకి చూపించడానికి సంగతిని మనం గ్రహించి
ఆ పునరుద్ధాన బలమును, ఆ పునరుద్ధాన శక్తిని పొందుకొని బ్రతకాలని మీకు అందరికి తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. ఈ